అండి ఇలా నేను బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. ఈ శుభ్రంగా కడుక్కొని పైన ఈ చిక్కు అంతా తీసేసుకొని సన్నటి ముక్కలు కట్ చేసుకొని చూపిస్తాను. ముక్కలు ఫ్రై చేసుకోవడానికి కదండి 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. అదండి ఉల్లిపాయ ముక్కలు, ఇగో బంగాళదుంప ముక్కలు బయట పెడితే నలుపు వస్తాయని నీళ్ళలో నుంచి చేసానండి, వాటర్లోనే. ఇగో ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నూనె వేడెక్కిందండి. జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు వేసుకున్నాను. ముక్కలు, ఎండుమిరపకాయలు కొంచెం ఆగాలి. ఇదిగోండి కరివేపాకు, కొంచెం పసుపు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ముక్కలు కొంచెం వేగినాయి కదా. తర్వాత కట్ చేసిన బంగాళదుంప ముక్కలు, ఇదిగో 1 స్పూను ఉప్పు వేసుకుంటున్నాను. శుభ్రంగా మనం తిప్పుకున్నాం. మరి హైలో పెట్టకుండా మరి సిమ్లో పెట్టకుండా ముక్క బాగా ఫ్రై చేసుకుందాం. తిప్పుకుందామండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది ముక్క. ఇంకొకసారి తిప్పుకుందామండి. అసలు బంగాళదుంప ఫ్రైని ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఇష్టం అనేదే ఒక పదం అండి. బంగాళదుంప కూర అంటేనే, ఫ్రై అంటేనే చాలామందికి ఇష్టము. వాటిలో నేను ఒక దాన్ని చాలా ఇష్టంగా తింటాం. మా ఇంట్లో పిల్లలు కానీ నేను కానీ చేసుకునే విధానం బట్టి బంగాళదుంప ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకేనండి, కొంచెం ఆగాలి. బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయింది. ఇంతే ఉంటుంది. ఇంక దీంట్లోకి మనం కారం వేసుకుందాం. 2 స్పూన్లు సంబార్ కారం అండి మాది. 2 స్పూన్లు సంబార్ కారం వేసుకుందాం. తిప్పుకుందాం ఒకసారి గరిట పెట్టి. మంచి స్మెల్ ఎలా ఉందో చూడండి. స్పైసీగా ఉంటుంది నిజంగా అండి. ఏ కూర అయినా కొంచెం కారం ఉంటే మనకి ఆ రుచి వేరుగా ఉంటుంది. ఓకేనండి, ఇదిగో బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయింది. ఇవ్వండి, బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయింది. కొంచెం కొత్తిమీర చల్లుకుందాము. కొత్తిమీర చల్లేసుకుందాం. ఓకేనండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి.